ఇవాళ ఒక్కరోజు నా డ్యూటీ చెయ్యి. ఏమంటున్నారు సార్? ఎక్కడున్నాడు? ఎవరు సార్? కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నా నిజాజీగా పనిచేయరా నా కొడుకు. అలీబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు. కనుక్కో నా కొడుకు. పుచ్చ పేలిపోద్ది. కనుక్కో కనుక్కో. హలో. ఏంటి వాడు బయలుదేరాడా? లేదు, ఇంకా ఇక్కడే ఉన్నాడు. వాడు బయలుదేరగానే చెప్తా. అలీబాయ్, మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి, సిటీలో ఉండద్దు. నాకు తెలుసులే. ఎక్కడున్నారు? బిన్నీ మిల్స్ లో ఉన్నాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఓకే. ఎక్కడున్నాడు? బిన్నీ మిల్స్. అలీబాయ్ బయలుదేరాడా? బయలుదేరడం కాదు, వచ్చేసాడు. ఎక్కడికి? బిన్నీ మిల్స్ కి. ఎవడు తీసుకొచ్చాడు రా? నేనే. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు. ఏం చేయమంటావు? ఆల్రెడీ బిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు. వచ్చేసాడ చూడండి. చెప్పు. వాడు నా పక్కనే ఉన్నాడు. వాడిని చంపితే నాకెంత ఇస్తావు? ₹1,00,00,000 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా. ఏసయాడిని.
కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఉచ్చా కారుద్ది. అనవసరంగా పెట్టుకున్నాను రా నీతో. అలా చంపేశావేంట్రా వాళ్ళని? అంటే మనుషులు అనుకున్నావా, జంతువులు అనుకున్నావా? క్రిమినల్స్. నీలాంటి పోలీసుని రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. 25 ఏళ్ళుగా ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చావు. అందరిని లేపేశావు, నేను ఒక్కడినారా? నీ గొంతుకొస్తాను. ఎవరు నన్ను ఇలా కొట్టలేదు రే? ఎక్కడి నుంచి వస్తావు? ఏం కావాలి నీకు? ఎంత కావాలి నీకు చెప్పు, నేను ఇస్తా. ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు. నీకేం కావాలి ఇస్తారే? ఏమిస్తారా డిపార్ట్మెంట్? నువ్వు సస్తేయా? 50,000 నీ ఇంటికి పంపిస్తారు. 2 మీటర్లు రిబ్బన్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి 2 గంటలు ఉంచుతారు అంతే. నువ్వు నాతో ఉండే జన్నత్ దిఖాऊंगा मैं, जन्नत दिखाऊंगा तुझको. బేరం కుదరలేదు కదూ సార్? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం, కానీ అది కూడా గుచ్చుకుంటుంది. సార్, నేను అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా.